హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వ్లాగ్ ఏంటో టైటిల్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది కదండి. పండగలు వస్తున్నాయంటే మనం ఫస్ట్ చేసే పని ఇంటిని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవడం. యాక్చువల్లీ ఈ వ్లాగ్ వరలక్ష్మి వ్రతం వ్లాగ్ కన్నా ముందే రావాల్సింది, కానీ పండగ వ్లాగ్ ముందు పెట్టేద్దామని అది పెట్టేశాను, లేట్ అయితే బాగోదని చెప్పి. సో వరలక్ష్మి వ్రతం కన్నా ముందు నేను ఇంటినంతా నీట్గా సర్దుకుందామని అనుకున్నానండి. ఇంటిని అంతా కాకపోయినా కనీసం కిచెన్ని మొత్తం డీప్ క్లీన్ చేద్దాం అనుకున్నాను. సో ఫస్ట్ అయితే కౌంటర్ టాప్ మీద నుంచి స్టార్ట్ చేశానండి. చూసారు కదా ఎంత దుమ్ము ఉందో. పక్కన క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ అప్పటి నుండి ఎక్కువ దుమ్ము పేరుకోవడం స్టార్ట్ అయింది కిచెన్లో కానీ ఇంట్లో మొత్తం. ఇప్పుడు కన్స్ట్రక్షన్ తగ్గినా కానీ దుమ్ము అయితే తగ్గట్లేదు. షింక్ కింద అన్నీ నేను క్లీనింగ్కి సంబంధించినవన్నీ పెడుతూ ఉంటానండి. ఎక్కడి నుండి వచ్చాయో చిన్న చిన్నవి, లైక్ కాక్రోచెస్ అని చెప్పలేము కానీ దానికన్నా చిన్నగా ఉంటాయి, అలాంటివి వచ్చాయి. తర్వాత స్పైడర్స్ ఎక్కువ వచ్చాయన్నమాట. అందుకే ఫస్ట్ క్లీన్ చేసేసి నేను చూసారా నా తెలివి వాడాను ఇక్కడ. కొంతసేపు డ్రై చేసేస్తే బాగానే ఉంటుంది కదా, కానీ నేను అంత టైం లేదు, ఫాస్ట్గా చేసేయాలి. అందుకు డ్రైయర్ తీసుకొని వచ్చి పెడుతున్నాను. చాలా వరకు డ్రై అయ్యింది. దాని తర్వాత నీట్గా మళ్ళీ పేపర్ వేసి అన్నీ సర్దుతున్నాను అనమాట. ఇంకో పేపర్ వేసి పెట్టింటే ఇప్పుడు కొంచెం నీట్గానే కనిపిస్తుంది. నాకు ఏమేమి అవసరం లేదో అవన్నీ పక్కకు తీసి పెట్టాను అక్కడ కింద. ఇంకా ఇవన్నీ బయటికి తీసాను కాబట్టి కబోర్డ్స్ నుండి మళ్ళీ క్లీన్ చేసి నీట్గా పేపర్ వేసి పెట్టాలి. చిన్న చిన్నవి కనిపించాయని చెప్పాను కదా, మళ్ళీ పెద్దవి ఎక్కడ వచ్చేస్తాయో అని చెప్పి నేను హిట్ జెల్ స్టిక్ ఉంటుంది కదండి, అది సైడ్స్కి ఇలా అప్లై చేసి పెడుతున్నాను. అసలు దీనివల్ల చాలా హెల్ప్ అవుతుంది. అసలు ఏమన్నా ఉన్నా కానీ దాన్ని తినేసి అవి బయటికి వచ్చి చచ్చిపోతాయి అన్నమాట. నేను 2-3 అట్లా చూసాను. సో అదైతే చాలా యూజ్ అవుతుంది నాకు. ఇంకా నేను మీకు ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ వ్లాగ్ ఒకటి చేశాను కదా, అందులో చూపించాను. మా ఓనర్ అయితే మాకు మధ్యలో ఇలా పార్టీషన్ ఇవ్వలేదండి, జస్ట్ పైనుంచి కింద వరకు ఒక్కటేలాగా ఉంటుంది. అప్పుడు మనం ఏమన్నా యుటెన్సిల్స్ పెట్టుకోవాలంటే అంత క్లమ్జీగా ఉంటుందన్నమాట. అసలు పెట్టుకున్నా మళ్ళీ తీసుకోవడం చాలా కష్టమవుతుంది. అందుకే నేను రాజాకి చెప్పాను, మధ్యలో మనమే ఏమైనా ప్లైవుడ్తో ఇట్లా పార్టిషన్ చేసుకుందామని చెప్పి. సో అందుకే రాజా అన్ని కబోర్డ్స్లో ఇట్లా పార్టిషన్ చేయించాడనమాట. ఒకవేళ ఇల్లు ఖాళీ చేసేటప్పుడు అది తీసుకొని వెళ్ళిపోవచ్చు, లేకపోతే అలానే వదిలేసి కూడా వెళ్ళచ్చు. ఇంకా మొత్తం అన్నీ సర్దిన తర్వాత కిచెన్ యుటెన్సిల్స్ ర్యాక్ వరకు అయిపోయిందండి. ఇంకా ఫ్రిడ్జ్ కూడా చేసేద్దాం అనుకున్నాను. సో మొత్తం అంతా తీసేసి డీప్ క్లీన్ చేసి మళ్ళీ అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే కిచెన్ మొత్తం కింద ర్యాక్స్ అన్నీ అయిపోయాయండి, నీట్గా అయింది. ఇంక ఇవన్నీ ఫ్రిడ్జ్లో స్టఫ్ అనమాట, ఏవి కావాలో పెట్టుకొని మిగతా అన్నీ ఇంకా పడేయాలి. నేనైతే కొన్ని ప్యాకెట్స్లోనే అలానే ఉంచుతాను, ఎందుకంటే నాకు ఎక్స్పైరీ డేట్ కోసం. లేదంటే ఈసారి నుండి బాక్సుల్లో పోసుకొని తర్వాత దానిపైన ఎక్స్పైరీ డేట్ రాసైనా పెట్టాలి. ఈసారి నుంచి అలా చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా గ్రాసరీస్ అన్నీ తెచ్చుకున్నాము, మొత్తం అన్నీ రీఫిల్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా ఎన్ని కంటైనర్స్ ఉన్నా నాకు ఇంకా తక్కువ ఉన్నాయి అని అనిపిస్తుంటుందండి, ఎందుకంటే ఇంకా కొన్ని గ్రాసరీస్ మాత్రం అలానే ఉండిపోతాయి అన్నమాట. వాటిని కవర్స్లో పెట్టకుండా ఎలా చేయాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటాను నేను, ఎందుకంటే బాక్సెస్ తక్కువ వచ్చింటాయి అప్పుడు. ఇంకా అందుకే కొన్ని ప్లాస్టిక్ యూజ్ చేస్తాను, నావి పాత ఉండేవి. ఇంకా కవర్స్లో కంటే ఇది కొంచెం మేలు అనిపిస్తుంది నాకు. అన్ని గ్లాస్ కంటైనర్స్ ఎక్కడి నుంచి తేవాలి చెప్పండి. ఉన్నవి ఒక 10-12 ఉన్నాయి, అవన్నీ యూటిలైజ్ చేసుకున్నాను. చిన్న దానిలలో కొంచెం మిగిలినవన్నీ ఇలా చిన్న కంటైనర్స్లో పోసి పెట్టుకుంటున్నాను. ఇంకా మనకి శ్రావణ మాసంలో నాగల చవితి నుండి స్టార్ట్ అయ్యి వరమహాలక్ష్మి వ్రతం, ఇంకా కృష్ణాష్టమి, రక్షాబంధన్, ఇంకా వరుస పెట్టి అన్ని ఫెస్టివల్సే కదండి, వినాయక చవితి, దసరా, దీపావళి అన్నీ. ఇంకా అన్నిటికీ కలిపి నేను ఫస్ట్ టైం లైక్ శ్రావణ మాసంలోనే స్టార్టింగ్లో క్లీన్ చేసేస్తాను. ఇంకా మధ్యలో మంత్లీ వైజ్ క్లీనింగ్ ఉంటుంది కదా, కిచెన్ క్లీనింగ్, సో అవి చేసుకుంటూ ఉంటాను అంతే. ఇంకా ఎవ్రీ మంత్కి ఒకసారి కర్టన్స్ చేంజ్ చేయడం, లైక్ 10 డేస్కి ఒకసారి బెడ్షీట్స్ చేంజ్ చేయడం, అలా చేస్తూ ఉంటాను అనమాట. మీరు నా పాత వ్లాగ్స్ చూసినట్టయితే నేను ఇంట్లో ఎక్కువ మనీ ప్లాంట్స్ పెంచానండి, లైక్ వాటర్లో కానీ తర్వాత మట్టిలో కానీ. నా డెలివరీ టైంలో నేను కొంచెం ఒక 2-3 మంత్స్ అనంతపూర్కి వెళ్ళాను కదా, అప్పుడు రాజా వాటర్ పోసాడు, కానీ ఎందుకో గ్రోత్ అంత సరిగ్గా లేదు. మొత్తం అన్ని మనీ ప్లాంట్స్ వాడిపోయాయి, చాలా వరకు చెట్లు అన్నీ పోయాయండి. నాకు చాలా బాధేసింది చూడగానే, ఎంత బాగా గుబురుగా ఇట్లా తీగలు అల్లుకున్నాయన్నమాట, అన్నీ పోయాయి. స్లోగా మళ్ళీ నేను నార్మల్ బ్యాక్ టు రొటీన్ వచ్చిన తర్వాత మళ్ళీ పెంచుకోవాలని అనుకుంటున్నాను.
నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. నేచర్ దగ్గరికి మనం రోజు వెళ్ళలేము కదా, అందుకే నేచర్ని ఇంట్లో పెట్టేసుకుందాం అని చెప్పి అన్నీ ఇట్లా మనీ ప్లాంట్స్ గ్రీన్గా పెంచాను. ముందింటిలో నుండి అది కంటిన్యూ అయింది. ఈ ఇంటికి వచ్చేసరికి కొంచెం నేను సరిగ్గా లేను కాబట్టి ఇంట్లో అన్నీ వాడిపోయాయి. నేను మీషోలో తీసుకున్న స్టాండ్ పైన మొత్తం అన్నీ పెట్టాను కదండి, ముందు నేను మీకు చూపించాను నా ప్లాంటర్స్ అన్నీ ఒక చోట పెట్టడం. చూస్తే దానిపైన చాలా పెద్ద మనీ ప్లాంట్ ఉండేది, అది మొత్తం వాడిపోయింది. ఇప్పుడు వాటర్లో ఉన్నవి కొన్ని బతికాయి అన్నమాట. అది కూడా ఫిల్టర్ వాటర్ పట్టి పెడతాను నేను నీట్గా వాష్ చేసి. ఇదైతే మా డాడీ తీసుకొని వచ్చి ఇచ్చాడండి నాకు. మమ్మీ వాళ్ళ ఇంటికి ఒకటి, ఇక్కడికొకటి. ఈ బ్యాంబూ ప్లాంట్ మనం కొనడానికన్నా ఎవరైనా గిఫ్ట్ ఇస్తే చాలా మంచిదంట. నాకైతే ఒకటి గిఫ్ట్ వచ్చింది, ఇంకొకటి నేనే కొన్నాను. ఎన్నిసార్లు సర్దినా ఇల్లు మాత్రం ఇంతనే మెస్సీ ఉంటుందండి. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇలానే ఉంటుంది కదండి, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. కానీ ఇలా చూసుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎన్నిసార్లు పీకని నేను అన్నిసార్లు సర్దడానికి రెడీ అనమాట. ఎందుకో ఎక్కడ లేని ఓపిక వచ్చి నేను అలా సర్దుతూనే ఉంటాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మెస్ చేసుకొనిలే, ఈవినింగ్ మళ్ళీ నీట్గా సర్దచ్చు అని అనుకుంటాను అనమాట. నిజంగా చెప్తున్నానండి, మనం ఏదైనా టెన్షన్లో ఉన్నప్పుడు, లేకపోతే స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు ఏదైనా ఒక కబోర్డ్ ఓపెన్ చేసి దాంట్లో ఉండే వస్తువులన్నీ బయట పెట్టి మళ్ళీ నీట్గా సర్దుకోండి, చాలా స్ట్రెస్ ఫ్రీ అవుతాము. ఒక థెరపీ లాగా ఉంటుంది. నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టే చెప్తున్నాను. నాకు ఎప్పుడైనా లైఫ్లో అలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నా, లేకపోతే ఏదైనా టెన్షన్ పడుతున్నానంటే ఫస్ట్ ఇంటిని నీట్గా సర్దుకుంటాను. అప్పుడు నాకు కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది. నేను సైలెంట్గా ఉన్నంతసేపు మా చిన్నోడు ఊరికే ఉంటాడు. నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తేనే ఇలా చిన్నగా రాగాలు తీస్తూ ఉంటాడు అనమాట. తిను పడుకున్నప్పుడు వాయిస్ చెప్దామంటే ఏదో ఒక పని ఉంటుంది, పోనీ తిను మేలుకున్నప్పుడు చెప్దామంటే ఇలా ఉంటుందండి. హాల్లో మొత్తం ఈ కుషన్ కవర్స్, బెడ్రూమ్స్లో బెడ్షీట్స్ ఇవన్నీ తీసి కొత్త వేసేంత వరకు బాగుంటుంది. కానీ తీసినవన్నీ వాషింగ్కి వేసి ఈ వానలో వాటిని ఆరేసి మళ్ళీ డ్రై చేసుకున్న తర్వాత లోపల ఎత్తి పెట్టుకోవడం అదొక పెద్ద టాస్క్. ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదండి బెంగళూరులో. అసలు ఈ మధ్య అయితే ఫుల్ వర్షాలు పడుతున్నాయి. కరెక్ట్ వజ్రాని స్కూల్ నుంచి పిలుచుకురావడానికి స్టార్ట్ అయినప్పుడే వర్షం పడుతుందండి. 2:30కి ఎండ ఉన్నట్టే ఉంటుంది, సడన్గా వర్షం పడుతుందండి. అదేంటో గంట కొట్టినట్టు కరెక్ట్ స్కూల్ నుంచి పిలుచుకొచ్చినప్పుడే పడుతుంది అనమాట. అలా హాల్లో అయితే మొత్తం అన్నీ సర్దేశాను. ఇంకా బెడ్రూమ్స్లోకి వచ్చాను అనమాట. ఇలా నీట్గా సర్దాను. ఇప్పుడు చూడండి ఎన్ని బట్టలు వచ్చి పడతాయో దీని మీద. నాకు ఏదైనా పనిని పెండింగ్ పెట్టడం అస్సలు ఇష్టం ఉండదండి. అలాంటిది ఈ బట్టలు ఫోల్డింగ్ పని ఎంత ఇష్టమైనా పెండింగ్ పెట్టాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. అన్నీ ఆరినవి తెచ్చి ఇక్కడ వేసాను, అన్నీ ఫోల్డ్ చేసి మళ్ళీ నీట్గా ఎత్తి పెట్టాలి. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మనం ఒక్కటే మేనేజ్ చేస్తున్నామంటే పనులు అనేవి పెండింగ్ ఖచ్చితంగా అవుతాయి. ఇంకా రాజా ఆఫీస్కి వెళ్ళినప్పుడు అయితే నాకు ఇంకా చుక్కలని చెప్పాలన్నమాట. ఒక్కదాన్నే కదా, కొంచెం మేనేజ్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. ఒక బెడ్రూమ్ అయిపోయిందండి. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ బెడ్షీట్స్ చేంజ్ చేసేస్తే మళ్ళీ నీట్గా డస్టింగ్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ కర్టన్స్ కూడా మార్చానండి, ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయింది. షూట్ చేశానని అనుకున్నాను, చూస్తే వీడియోని పాస్లో పెట్టి షూట్ చేశాను. అప్పుడప్పుడు ఇలాంటి ఘనకార్యమైన పనులు కూడా చేస్తూ ఉంటానండి. రికార్డ్ అవుతుంది అనుకుంటాను, బట్ వీడియో చూస్తే పాస్లో ఉంటుంది. పని అంతా అయిపోయిన తర్వాత చూసుకుంటాను అనమాట. ఇంకప్పుడు చేసేది ఏముంటుందండి, ఏం చేయలేను. మనం బెడ్షీట్స్ చేంజ్ చేసేటప్పుడు ఆ కార్నర్లో ఏమైనా నెయిల్స్ ఉన్నప్పుడు పెట్టామంటే అవి ఇట్లా టచ్ అయ్యి ఏదైనా విరిగిందంటే మామూలు పెయిన్ ఉండదండి. అందుకే అప్పటి నుండి నేను ఇలా ఒక కూమ్ తీసుకొని ఇలా టక్ చేస్తాను అనమాట ఆ బెడ్షీట్ని లోపలికి. నీట్గా ఉంటుంది, కానీ మన నెయిల్స్కి ఏమైనా ఉంటే ఒకవేళ హామ్ కూడా అవ్వదు. నేనైతే ఆ టిప్ ఫాలో అవుతాను. ఇలా బెడ్షీట్స్ చేంజ్ చేసిన డే ఎంత పీస్ఫుల్గా నిద్ర వస్తుంది కదండి. నాకైతే ఆ ఫ్రెష్ ఫీల్ వల్ల బాగా నిద్రపోతాను. ఇంకా అన్ని పనులు అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇంకా డస్టింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఈ టీపాయ్ని వైట్ కలర్ తీసుకున్నప్పటి నుండి ఎవ్రీ డే క్లీన్ చేయాలనిపిస్తుంది నాకైతే, అంత డస్ట్ ఉంటుంది దాని మీద. ఇంకా మా వజ్ర అప్పుడప్పుడు దాన్ని డైనింగ్ టేబుల్గా కూడా యూజ్ చేస్తూ ఉంటాడు. ఏమైనా ఫుడ్ తినేటప్పుడు పడినా వెంటనే క్లీన్ చేసుకోవాలండి, లేకపోతే ఆ స్ట్రెయిన్ అలానే ఉండిపోతుంది. ఇంకా చూస్తున్నారు కదా, మొత్తం అన్నీ ఇంట్లో నాకు ఎక్కడెక్కడ దుమ్ము కనిపిస్తుందో అక్కడ అంతా తుడుస్తూ ఉంటాను. ఓపిక ఉన్నప్పుడైతే డైలీ తుడిచాలనిపిస్తుందండి. జస్ట్ 10 minutes జాబ్ అది. కానీ ఇంకా బేబీతో అసలు కుదరదు నాకు. 1 week ఒకసారి అలా క్లీన్ చేస్తూ ఉంటాను.
ఇంకా మీ అందరివి పండగ క్లీనింగ్స్ అన్నీ అయిపోయాయండి. చాలామందిని గమనించాను వరలక్ష్మి వ్రతంకి మొత్తం ఇంట్లో వాడేవి, వాడనివి అన్నీ కిందకి దించి పాత పాత ఇత్తడివి సామాన్లన్నీ ఉంటాయి కదా! అవన్నీ తీసి నీట్‌గా వాష్ చేసి మరీ పెడుతూ ఉంటారు. వామ్మో! చాలా ఓపిక ఉంటుందండి కొంతమందికి. ఇలా జరిగిందండి ఈ ఇయర్ నా ఫెస్టివల్ క్లీనింగ్ అంతా. ఇప్పుడు ఇల్లు ఒక కొలిక్కొచ్చింది. ఇంకా నాకు నచ్చినట్టు అన్నీ తీసి అరేంజ్ చేసుకుంటూ ఉంటాను. మీరు అస్సలు నా వీడియోస్‌ని లైక్ చేయట్లేదు. కంటెంట్ నచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి బ్లాగ్‌తో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.